తిరుపతిలో దారుణం, విద్యార్థినిపై ప్రొఫెసర్ అత్యాచారం, మరొకరు వీడియో తీశారు అంటూ ఒక న్యూస్ అయితే హల్చల్ చేస్తుంది సోషల్ మీడియాలో. సో మరి అసలు తిరుపతిలో ఆ విద్యార్థినిపై ఏం జరిగింది, ఎక్కడ జరిగింది? అంటే ఓన్లీ తిరుపతి అని కాదు, ప్రజెంట్ జనరేషన్లో చదువు చెప్పే టీచర్లు సార్లే విద్యార్థులపైన విద్యార్థినులపైన అంటే అనుచిత వ్యాఖ్యలు చేయడం కానీ, వాళ్ళని లైంగికంగా హింసించడం కానీ ఇలాంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాము. సో ఈ మధ్య కాలంలోనే మనం ఆంధ్రలో చూసాం, శ్రీకాకుళంలోని ఒక కాలేజీలో కూడా ఒక లేడీ ప్రొఫెసర్ ఒక అబ్బాయిని, చదువుతున్నటువంటి అబ్బాయిని కూడా లైంగికంగా వేధించడం, అసభ్యకరమైనటువంటి మెసేజ్లు పెట్టడం కానీ, సో ఆ విధంగా అబ్బాయి కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది. సో సేమ్ ఇలాంటి సంఘటన మరొకటి ఇప్పుడు తిరుపతిలో జరిగింది. తిరుపతిలోని నేషనల్ సంస్కృత యూనివర్సిటీలో బిఏడి ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి యువతి, తను ఆంధ్ర కాకుండా ఒడిశా నుంచి ఇక్కడికి వచ్చి చదువుకుంటుందన్నమాట. ఫస్ట్ ఇయర్ చదువుతుంది. అయితే వాళ్లకు చదువు చెప్పేటటువంటి ప్రొఫెసర్లే తన మీద కన్నేయడం జరిగింది. లక్ష్మణ్ కుమార్ అనే ఒక ప్రొఫెసర్ ఆ అమ్మాయి మీద కన్నేయడం, సో ఎప్పటి నుంచో కూడా ఆ అమ్మాయి ఏదో ఒక విధంగా ట్రాప్ చేయాలని చెప్పేసి తను ట్రై చేయడం కానీ, ఆ అమ్మాయికి ఎప్పటికప్పుడు తను అవాయిడ్ చేస్తూనే వస్తుంది. కానీ ప్రొఫెసర్ కాబట్టి ఏదో ఒక రకంగా తను లోబర్చుకోవాలి అని చెప్పేసి మొత్తానికి ఆ అమ్మాయిని ఒక రూమ్ లోకి పిలుచుకొని తన మీద అఘాయిత్యం చేయడం కానీ, లైంగికంగా తన మీద ఎన్నోసార్లు, ఒకటి కాదు రెండు సార్లు కాదు చాలా సార్లు కూడా ఆ విధంగా దాడి చేయడం జరిగింది. ఆ అమ్మాయి ఆల్రెడీ కూడా గర్భం కూడా దాల్చింది. సో ఈ యొక్క కార్యక్రమాన్ని అంతా కూడా ఏదో ఫంక్షన్ షూట్ చేస్తున్నట్టు మరొక ప్రొఫెసర్ శేఖర్ రెడ్డి అనే ఒక ప్రొఫెసర్ తను చాటుగా వీడియోలు తీయడం, సో తర్వాత ఇద్దరు ప్రొఫెసర్లు కలిసి ఆ ఒక యువతిని బ్లాక్మెయిల్ చేయడము, మేము అనుకున్నప్పుడల్లా ఈ విధంగా మాకు నువ్వు సపోర్ట్ చేయకపోతే ఈ వీడియోస్ అన్నీ కూడా సోషల్ మీడియాలో పెడతాము, మీ కుటుంబ సభ్యులకు పంపిస్తామని చెప్పేసి బ్లాక్మెయిల్ చేయడము. సో ఈ విధంగా చాలాసార్లు కూడా అమ్మాయిని చిత్రహింసలు కూడా వాళ్ళు పెట్టడం జరిగింది. సో ఇంకా అమ్మాయి దాన్ని ఏదో ఒక రకంగా ధైర్యం చేసిందనమాట. మనం ఇక్కడ ఈ కేసులో చూసాం, అబ్బాయి తను ఆత్మహత్య చేసుకొని చనిపోయినప్పటికీ ఏ అమ్మాయి మాత్రం తను ఒక ధైర్యం చేసి ఈ యొక్క విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. కాలేజీ యొక్క యాజమాన్యానికి ఈ విషయం తెలియజేసింది. సో ఆ తర్వాత పోలీసులు రావడం, ఆ ఇద్దరు ప్రొఫెసర్ని అరెస్ట్ చేయడము. సో ప్రజెంట్ ఆ యువతి కూడా తను ఒడిశాకి మళ్ళీ వెళ్ళిపోయింది. సో ప్రజెంట్ అయితే ఈ ఇద్దరు ప్రొఫెసర్ల మీద అసలు ఎందుకు ఈ విధంగా చేశారు, ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారో, అనుకొని చేశారా ఏంటి, ఇంకా దీని వెనకాల ఎవరైనా ఉన్నారా, సో ఈ విధంగా ప్రతి ఒక్క విషయాన్ని కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ప్రజెంట్ జనరేషన్లో చిన్నపిల్లల్ని స్కూల్కి పంపించాలన్నా, తర్వాత కాలేజ్కి వెళ్ళాలన్నా కూడా ఖచ్చితంగా తల్లిదండ్రులు భయభ్రాంతులకు గురయ్యే సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా చదువు చెప్పి రేపటి తరానికి బాట చూపించే సార్లు, టీచర్లు, ప్రొఫెసర్లు ఈ విధంగా విద్యార్థుల మీద లైంగికంగా దాడులు కావచ్చు, అండ్ వాళ్ళ జాతిని తిడుతూ మాట్లాడడం కావచ్చు, అండ్ అంటే ఇది అమ్మాయి అబ్బాయి అని తేడా లేకుండా ప్రతి ఒక్కరి మీద కూడా టీచర్లే లైంగికంగా మోజుపడ్డం కానీ, వాళ్ళు ఏదో ఒక విధంగా లోబర్చుకుందామని చెప్పేసి ఈ విధంగా చేయడం అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిందే. మరి తల్లిదండ్రులు పిల్లల్ని చదివించాలన్నా కూడా భయపడే రోజులు కూడా రానున్నాయని చెప్పేసి కూడా మనకు క్లియర్గా అర్థమవుతుంది. బట్ ఖచ్చితంగా ప్రతి ఒక్క తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని, వాళ్ళు కాలేజ్ అయినా కావచ్చు, స్కూల్ అయినా కావచ్చు, అబ్బాయి అయినా కావచ్చు, అమ్మాయి అయినా కావచ్చు, కనిపెట్టుకొని ఉండండి అని చెప్పేసి కూడా చాలామంది చెప్తూ ఉన్నారు.